రేపు 9వ తారీఖున ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి కదా, ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంపీలకి ఏ విధంగా ఓట్లు వేయాలో నేర్పిస్తున్నారు. దీన్నే మాక్ పోలింగ్ నిర్వహించడం అంటారనమాట. అది కూడా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈ మాక్ పోలింగ్ అయితే నిర్వహిస్తున్నారు. అంటే పార్టీలో ఉన్నటువంటి ఎంపీలకి ఓటు వేయడం రాదట సగానికి సగం మంది. ఇంతకుముందు 15 మంది ఎంపీలు ఓట్లు వినియోగించుకోలేకపోయారు. అంటే వాళ్ళకి ఏ విధంగా ఓటు వేయాలో తెలియలేదట. అందుకనే ఇప్పుడు కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని మల్లు రవి అయితే ప్రకటించారు. ఈ రోజు పార్లమెంట్లో ఉన్నటువంటి సెంట్రల్ హాల్లో ఇప్పుడు ఎంపీలందరినీ తీసుకెళ్లి, ఇప్పటికే అందరూ అక్కడే ఉన్నారు, ఎందుకంటే రేపు ఎలక్షన్లు కాబట్టి ఎంపీలందరూ చేరుకుంటున్నారు. వీళ్ళందరికీ ఓట్లు వేయడం అనేది ఇప్పుడు నేర్పిస్తున్నారు. ఇది మన దేశ పరిస్థితి. అంటే ఇది కాంగ్రెస్ వాళ్ళనే కాదు, బీజేపీలో ఉన్న లేకపోతే ఇతర పార్టీలో ఉన్న, అంటే ఓటు ఎలా వినియోగించుకోవాలో కూడా తెలియకపోతే ఎలాగా? అది మొదటి నుండే తెలుసుకోవాలి. అంటే కొన్ని ఎంపీలు అవ్వగానే తెలియాలని ఏం లేదు, కానీ ఓటు హక్కు ఓటు రోజే ఎందుకు తెలుసుకోవాలి? ముందు నుంచే వీటిపై పూర్తి అవగాహన ఉండాలి. కాకపోతే మన దురదృష్టం ఏంటంటే చాలామందికి ఎంపీల యొక్క రూల్స్ కూడా తెలియదు. ఎంపీ ఎలా ఉండాలి, దాని యొక్క నిధులేంటి, ఏమేమి తీసుకురావాలి, ఇక్కడ ఎంపీ అయితే మన రాష్ట్రానికి ఏం తీసుకురావచ్చు, అంటే ఆయన నియోజకవర్గానికి కేంద్రం నుండి తేవాల్సినటువంటి నిధులేంటి, ఇలాంటివన్నిటి మీద కూడా చాలా మందికి అవగాహన లేదు.